ఆస్తికుని జననం, సర్పయాగ నివారణ. పరీక్షిత్తు మహారాజు తక్షకుడి కాటు వల్ల మరణించడంతో అతని కుమారుడు జనమేజయుడు సర్పయాగం మొదలుపెడతాడు. మంత్రాల ప్రభావంతో వేలాది సర్పాలు అగ్నిలో పడి మరణిస్తాయి. జరత్కారువు అనే మునిపుత్రుడైన ఆస్తికుడు తన విజ్ఞతతో జనమేజయుడిని ప్రసన్నం చేసుకుంటాడు. జనమేజయుడు వరం కోరుకోమనగా సర్పయాగాన్ని నిలిపివేయమని కోరి మిగిలిన సర్పజాతిని నాశనం కాకుండా కాపాడతాడు. చంద్రవంశం, సంతనుని కథ. ఇక్కడి నుండి చంద్రవంశపు రాజుల కథ మొదలవుతుంది. మహారాజు మహాభిషుడు గంగాదేవి భూమిపై పుట్టడం, గంగాదేవిని సంతనుడు వివాహం చేసుకోవడం ఈ భాగంలో ఉన్నాయి. గంగాదేవి తన 7 కొడుకులను నదిలో కలిపేస్తుంది. 8వ కుమారుడు దేవవ్రతుడు, భీష్ముడు. తన కొడుకును చంపవద్దని సంతనుడు గంగాదేవిని కోరగా ఆమె భీష్ముడిని పెంచి పెద్దచేసి తిరిగే సంతనుడికి అప్పగించి వెళ్లిపోతుంది. ముగింపు. ఈ ద్వితీయాశ్వాసం గరుత్మంతుని మాతృభక్తిని, సర్పయాగ విశేషాలను మరియు భీష్ముడి పుట్టుకను వివరిస్తూ మహాభారతంలోని అసలైన కురువంశ గాథకు పునాది వేస్తుంది. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.